వంశీరవము సౌండ్ ఆఫ్ ఆర్ట్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ వీడియోలోకి వెళ్తే, ఇది ఈరోజు గీస్తున్నటువంటి చిత్రము బుద్ధుని యొక్క చిత్రము. ఈ చిత్రము అవుట్లైన్ పెన్సిల్తో వేయడం జరిగింది. రిమైనింగ్ నెక్స్ట్ పెన్సిల్తో వేసిన తర్వాత అక్రిలిక్ పెయింట్ను ఉపయోగించి ఈ యొక్క షేడింగ్ పెయింటింగ్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ మనము ఉన్నటువంటి తల భాగంలో పైకి ఉన్నటువంటి పెయింటింగ్ను మొదటగా వేసుకోవడం జరుగుతుంది. తదనంతరం తర్వాత ఉన్నటువంటి ఈ ముఖము, ఆ యొక్క కన్నులు అవి వేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ యొక్క అక్రాలిక్ పెయింటింగ్ పెన్సిల్ పెయింటింగ్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. అంటే పెన్సిల్ పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఎరేజర్ చేసి మనము ఎరేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నీడెడ్ ఎరేజర్తో మనము షేడింగ్ను రాబట్టడం జరుగుతుంది. కానీ ఇందులో పెయింటింగ్తోనే డార్క్ షేడింగ్ మరియు లైట్ షేడింగ్ను పెయింటింగ్తోనే మనము తీసుకొని రావాల్సి ఉంటుంది. అందులో అక్రిలిక్ పెయింటింగ్ అనేవరకల్లా అక్రిలిక్ ఎప్పటికీ ఆరిపోతూ ఉంటుంది గాలికి. కాబట్టి దాన్ని కూడా చూసుకుంటూ మనము ఈ యొక్క పెయింటింగ్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ షేడింగ్ ఉంటుందో, ఎక్కడెక్కడ షేడింగ్ లేదో చూసుకొని మనము ఈ యొక్క అక్రిలిక్ పెయింటింగ్ను వేయాలి. ఈ విధంగా ఈ యొక్క అక్రిలిక్ పెయింటింగ్ వేయడం జరిగింది. దాదాపు 10 గంటలకు పైగా ఈ యొక్క చిత్రాన్ని వేసుకోవడం జరిగింది. పైన ఉన్నటువంటి ముఖంకు ముందు వెనుక భాగంలో ఫస్ట్ వేసుకున్న తర్వాత ముందు భాగాన్ని వేసుకోవడం జరిగింది. అంటే లేదు అంటే ఫస్ట్ ముందు భాగాన్ని కూడా వేసుకుంటే ఏమవుతుందంటే, మనము చేసినటువంటి చిత్రము వెనుకకు వేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి దీనిపైన ఏదైనా పడుతుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా వేయడం జరిగింది. ప్రతి వెనుక వైపు ఉన్నటువంటి పెయింటింగ్లో కూడా ప్రతి పెయింటింగ్ను కలుపుకుంటూ షేడింగ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చిత్రము. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పెయింటింగ్ మనం చేస్తూ ఉంటేనే అది ఇంక్రీజ్ అవుతుంటుంది. మనకు దానిలో మెలకువలు నేర్చుకోవాలనే తపన ఉంటుంది. ఎన్ని వీడియోలు చూసినా మనము ప్రాక్టీస్ను కూడా మొదలు పెట్టాలి. అప్పుడైతేనే మనం చూస్తున్నటువంటి వీడియోలు ఏ విధంగా చేయాలనేటువంటి మనకు తెలుస్తుంది. కానీ అక్రిలిక్ పెయింటింగ్ ఉపయోగించి పెయింటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఓపికతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి అక్రిలిక్ పెయింటింగ్కి సంబంధించినటువంటి చిత్రము. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. వంశీరవము సౌండ్ ఆఫ్ ఆర్ట్.